ఛానల్ బిందు చెల్లపిల్లిని మీ బిందు. సో, ఫైనల్లీ ఇది నా లాస్ట్ వీడియో అనమాట నా ప్రెగ్నెన్సీ సీరీస్‌లో అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ వీడియో నాకిది. ఎందుకంటే ఈ వీడియో చేద్దామని అనుకున్నప్పటి నుంచి పాయింట్స్ గ్యాదర్ చేసుకుంటున్నాను నేను. అంటే ఏమేమి చెప్పాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి అని. సో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు శ్రేష్ఠ పుట్టకముందు ఎట్లా ఉండే నా లైఫ్, తను పుట్టిన తర్వాత ఎట్లుంది అండ్ ఆ పర్టిక్యులర్ డ్యూరేషన్‌లో నేను ఎలా ఎక్స్‌పీరియన్స్ చేశాను అండ్ అవన్నీ గూడా మంచి మంచి మెమోరీస్ అన్నీ కూడా నాకు రికాల్ అయ్యాయి. సో, ఇది నాకు ఫేవరెట్ వీడియో అనమాట ఇంకా. అండ్ ఎంతమంది కమెంట్ చేశారో అసలు నాకు ఈ వీడియో కోసం. అంటే ఎప్పుడు పోస్ట్ చేస్తావు ఇంకా చాలా లేట్ అయిపోయింది. తొందరగా పోస్ట్ చేస్తావు అన్నావు గదా! అని చాలా కమెంట్స్ వచ్చాయి. నా మిస్టేకే. ఎందుకంటే నేను ఈ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి లిటరల్‌గా 3 మంత్స్ నుంచి వెయిట్ జేస్తున్నా. కానీ అస్సలు టైం కుదరట్లేదు. అండ్ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు గూడా ఏదో ఒక రీజన్ వల్ల అది కుదరలేదనమాట. అండ్ లాస్ట్ 2 మంత్స్ నుంచి గూడా అసలు లైఫ్ అంతా తిరిగిపోయింది. రోలర్ కోస్టర్ రైడ్ అయిపోయిందనమాట. ఒకలా అనుకుంటూ ఇంకొకలా అయిపోయింది. చాలా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. సో, అవన్నీ ఇప్పుడు సెటిల్ డౌన్ అయిపోయాయి. అండ్ ఐయామ్ ఫైనల్లీ బ్యాక్. ఇన్ని రోజులు యూట్యూబ్‌లో కొన్ని అంటే వీడియోస్ చాలా రేర్‌గా పెట్టేదాన్ననమాట. అట్‌లీస్ట్ 2 వీక్స్‌కి ఒకసారన్నా అట్లా పెట్టేదాన్ని. అది కూడా షార్ట్సే. నాట్ ద ఫుల్ లెంత్ వీడియోస్. కానీ ఇప్పుడు అట్లా కాదు. నేను డెఫినిట్‌గా డైలీ ఒక షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మేక్ ష్యూర్ మీరు ఖచ్చితంగా చూస్తున్నారు ఆ షార్ట్స్ అవి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద వ్లాగ్. ఇది నా థర్డ్ ట్రైమిస్టర్ వీడియో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు నా సెకండ్ అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ వీడియోస్ కనుక మిస్ అవుతే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. డెఫినిట్‌గా చూడండి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతదన్నా కూడా షేర్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ వీడియోస్‌లో. అండ్ ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకంతగా తెలీదు. అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని. అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అలా ఉంటది, ఇలా ఉంటదని. కానీ ఒకప్పుడు సిట్యుయేషన్స్ వేరు, ఇప్పుడు వేరు గదా! సో, అట్లా నేను గూడా వేరే వాళ్ళ యూట్యూబ్స్ స్క్రోల్ చేస్తూ ఒక, ఒక ఐడియా ఒక ఇమాజినేషన్ వచ్చిందనమాట. ఇలా ఉంటది అని. సో, అట్లా నా వీడియోస్ కూడా ఎవరికన్నా ఈ విధంగా యూజ్ అవుతుందంటే ఐయామ్ వెరీ హ్యాపీ. సో, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? యెస్, కమింగ్ టు ద వ్లాగ్. సో, ప్రీవియస్ వీడియోలో 6థ్ మంత్ చెకప్‌కెళ్ళాను. సర్టెన్ టైమ్‌లో ఇట్లా ఉందని చెప్పాను కదా! సో, దాని నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. సో, 7థ్ నుంచి టిల్ ద డెలివరీ ఈ కంప్లీట్ డ్యూరేషన్ వచ్చేసి థర్డ్ ట్రైమిస్టర్ అనమాట. సో, ఇంకా 6థ్ మంత్‌కెళ్ళిన తర్వాత 15 డేస్ తర్వాత రమ్మన్నారు. 15 డేస్ తర్వాత నాకు గ్లూకోజ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ ఈ 3 చేస్తారు. ఎర్లీ మార్నింగ్ రండి ఏం తినకుండా 7:00కి అన్నారు. సో, ఇంకా ఈ 15 డేస్ డ్యూరేషన్‌లో ఏమైందంటే దివాళీ వచ్చింది. సో, దివాళీ అంటే ఏంటి? స్వీట్స్. సో, నేను అంతకు ముందు వరకి స్వీట్స్ అంటే అంత నచ్చకపోవనమాట. ఒకటి ఒకటి ఉంటే ఒకటి తినేసి జస్ట్ అట్లా ఉండేదాన్ని. అంత నెక్స్ట్ వాటికి అంత వెళ్ళేదాన్ని గాదు. కానీ ఈ దివాళీ టైంలో స్వీట్స్ మీద చాలా క్రేవింగ్ అయిపోయిందనమాట. ఆబ్వియస్లీ మనకి హార్మోన్ చేంజెస్ అవుతూ ఉంటాయి కదా! సో, అందులోనే నాకు భాగంగా ఆహ్, స్వీట్స్ మీద క్రేవింగ్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకా తింటూనే ఉన్నా స్వీట్స్ నేను. ఆల్మోస్ట్ ఒకటి తిని ఆపకుండా తిన్న ప్రతిసారి అట్‌లీస్ట్ మినిమమ్ 3 తినేదాన్ని. సో, ఇంకా తిన్న తర్వాత దివాళీ అయిపోయిన 2, 3 డేస్ తర్వాత నాకు గ్లూకోజ్ టెస్ట్ ఉంది గదా! అని గుర్తొచ్చింది. సో, ఇంక నాకప్పుడు అర్థమైపోయింది. గ్లూకోజ్ టెస్ట్ అంటే షుగర్ టెస్టే. నేను ఇన్ని గనం తిన్నా గదా! నాకు షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి. జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చేస్తది నాకు అని చెప్పి నేను చాలా కాన్ఫిడెంట్‌గా, ఎట్లా అంటే ఏమన్నా నెక్స్ట్ తినాలన్నా గూడా అంటే ఏమన్నా ఫ్రూట్స్ తినాలన్నా గూడా అర్రే! ఇది ఆహ్, డయాబెటిస్‌కేమన్నా డయాబెటిస్ పేషెంట్స్ తినొచ్చో లేదో అన్నట్టు అట్లా ఎళ్ళిపోయిందనమాట మైండ్ నాది మొత్తం. స్వీట్స్ తిన్నా గదా! ఖతం ఇగ వచ్చేసింది డయాబెటిస్ నాకు. షుగర్ కంట్రోల్ చేయాలి. షుగర్ పేషెంట్స్ ఏ విధంగా డైట్ తీసుకోవాలి. ఆహ్, జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఏమేం ఫుడ్ తినాలో అవన్నీ కూడా నేను గూగుల్ చేసుకున్నాననమాట. అంత భయపడిపోయాను. సో, ఇంకా డే వచ్చేసింది. నేను వెళ్ళాను 7:00కి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ తీసుకున్నారు ఫస్ట్. తర్వాత ఒక 20 మినిట్సా, 1 అవర్ అయిన తర్వాత ఒక ఇది ఉంటది గదా! మన గ్లూకోజ్ ప్యాకెట్ ఉంటదనమాట ఒకటి. ఒక సమ్ 20 గ్రామ్సో, 50 గ్రామ్స్ ఎంతో ఉంటుంది. సో, అది 100 ఎంఎల్ వాటర్‌లో కలుపుకొని తాగిన తర్వాత ఒక 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ టెస్ట్ చేశారు. సో, ఎట్లా అంటే బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ అనమాట. సో, అట్లా టెస్ట్ చేశారు.
రిపోర్ట్స్ వచ్చాయి. నేనింకా డాక్టర్ దగ్గరికెళ్ళాను. డాక్టర్ చూసి అంతా నార్మల్ ఉందన్నారు. నేనింక షాక్. అదేంటి ఇన్ని స్వీట్స్ తిన్నా కదా! అయినా నాకు షుగర్ రాలేదు అని అట్లా ఇగ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. కొంచెం భయమేసింది. బట్ కొంచెం కాదు చాలానే భయమేసింది. ఆ భయం ఇంకా పోయిందనమాట. ఇంకా షుగర్ లేదనేసరికి. కాకపోతే యూరిన్‌లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. సో, అది అంత పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మెడికేషన్ ఇస్తానని చెప్పి ఇచ్చారు. సో, నెక్స్ట్ చెకప్‌కెళ్ళేసరికి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా అంతా పోయిందనమాట. సో, ఇంకా అప్పటినుంచి ఎవ్రీ 15 డేస్‌కొకసారి రమ్మన్నారు హాస్పిటల్‌కి. 6½ మంత్స్‌కెళ్ళాను కదా! సో, నెక్స్ట్ డైరెక్ట్ సెవెంత్ మంత్. సో, సెవెంత్ మంత్‌కెళ్ళినప్పుడు కూడా అంతా నార్మల్ ఉంది. యూరిన్ ఇన్ఫెక్షన్ గూడా అంతా సెట్ అయిపోయింది. ఆహ్, ఇంకా నెక్స్ట్ స్కాన్ అంటే నెక్స్ట్ 15 డేస్‌కొచ్చినప్పుడు 7½ మంత్స్ అప్పుడు నీకు గ్రోత్ స్కాన్ చేస్తారన్నారు. సో, అంటే బేబీ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, డెవలప్‌మెంట్ ఎలా ఉంది అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట గ్రోత్ స్కాన్‌లో. సో, గ్రోత్ స్కాన్ చేయించుకున్నప్పుడు అంతా నార్మలే చెప్పారు. కాకపోతే ఉమ్మనీరు ఉంటుంది గదా! ఉమ్మనీరు అనేది తగ్గింది అన్నారు. సో, ఒక రేంజ్ అనేది ఉంటది గదా! మినిమమ్ టు మాక్సిమం అని. అక్కడ మినిమమ్‌కి దగ్గరలో ఉంది అన్నారు. మనకి అబోవ్ యావరేజ్ ఉంటే పర్లేదు మంచిగానే ఉన్నట్టు. కానీ మినిమమ్‌కి దగ్గరలో ఉందంటే దేర్ మైట్ బి ఛాన్సెస్ మనం చెక్ చేసుకోకపోతే అది ఇంకా డౌన్ అయిపోయి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అండ్ బేబీ హార్ట్ బీట్ ప్రాబ్లమ్ అవుతది అని చెప్పారనమాట. సో, అంతా బానే ఉంది గదా! ఇదెందుకు అన్నట్టు నాకు భయమైంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ నేనెవ్వరిని గూడా ప్రెగ్నెంట్ వుమెన్‌ని చూడలేదనమాట మా పర్టిక్యులర్ ఫ్యామిలీలో. అండ్ ఎవరు లేరు. సో, నాకు వాళ్ళెలా ఫేస్ చేసేది ఏం ఏం తెలీదు. సో, ఏదైనా ప్రతిదానికి భయపడిపోయేదాన్ననమాట నేను. సో, అట్లా చెప్పిన తర్వాత ఇది ఐ మీన్ ఉమ్మనీరు పెరగడానికి నీకు నేను సాషెట్స్ ఇచ్చారనమాట. అగ్రిపెగ్ సంథింగ్ ఏదో పేరుంటది. దాన్ని మీకిక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో, ఇవి డైలీ 2 టైమ్స్. ఒక్క ప్యాకెట్ ₹50 ఏమో ఉండే. సో, అది నేను త్రూ ఔట్ ద ప్రెగ్నెన్సీ వాడాననమాట అది. సో, అట్లా 2 ప్యాకెట్స్ పర్ డే అనమాట. సో, అట్లా కంటిన్యూ చేశాను. అది ఓకే. దాని తర్వాత ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోమన్నారు. లైక్ వాటర్ మీద బాగా కాన్సంట్రేట్ చేయండి. అస్సలు డీహైడ్రేట్ అవ్వద్దు అన్నారు. సో, అట్లా మంత్ కూడా అవి ప్యాకెట్స్ ఇచ్చేసి అంతా నార్మల్ చెప్పారింకా. సేమ్ కాల్షియం టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ కామన్. మల్టీవిటమిన్ ఇవన్నీ కామన్ అనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ అనమాట. నేను సెవెంత్ మంత్ మిడిల్‌లో ఉన్నప్పుడే అంటే సెవెంత్ మంత్ చెకప్ నుంచి వచ్చిన తర్వాత హెవీ బ్యాక్ పెయిన్ అయితే డెఫినిట్‌గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉంటుంది. డిస్కంఫర్ట్ చాలా నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడాల్సొస్తది. సో, ఆ టైంలో నేను ప్రెగ్నెన్సీ పిల్లో తీసుకున్నా. మీరు నమ్మరు నాకు ప్రెగ్నెన్సీ పిల్లో ఎంత యూజ్ అయిందంటే ఆహ్, చాలా ప్రశాంతంగా పడుకున్నా అనమాట ప్రెగ్నెన్సీ పిల్లో వచ్చిన తర్వాత నాకు. చాలా టైప్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ పిల్లోస్ కూడా. యూ షేప్ ఉంటది. సి షేప్ ఉంటుంది. ఇంకా నేను తీసుకున్నది కంప్లీట్ బాడీ కవర్ అయ్యేలాగా తీసుకున్నాను నేను. నేను యాడ్ చేస్తాను నేను తీసుకున్నది ఇక్కడ. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా నేను తీసుకున్న ప్రెగ్నెన్సీ పిల్లో లింక్ ఇస్తాను చూడండి. నాకు అంటే మనం తీసుకునే రేట్‌ని బట్టి కూడా ఉంది. లైక్ 5000 ఉంది, 3000 ఉంది. నేనైతే ₹1000లో తీసుకున్నా. నాకంత ఇన్వెస్ట్ చేయాలనిపించలేదు నాకు. సో, ₹1000లో తీసుకున్నా. 1000 కూడా కాదు. 900 ఏమో పడిందంతే. సో, అది తీసుకున్నా. నాకైతే క్వాలిటీ అనేది బా నచ్చింది. సో, ఇంకా అదొకటి తీసుకున్నాను. మీరు డెఫినెట్‌గా ప్రెగ్నెన్సీ పిల్లో తీసుకోండి. చాలా యూజ్ అవుతది. అండ్ ఇప్పుడనే ఐ మీన్ ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే కాదు, డెలివరీ అయిన తర్వాత గూడా మీకు బేబీకి ఫీడింగ్ ఇవ్వాలన్నా గూడా ప్రెగ్నెన్సీ పిల్లో యూజ్ అవుతుంది. బ్యాక్ సపోర్ట్ కావాలన్నా యూజ్ అవుతుంది. వర్క్ చేసుకోవాలన్నా గూడా యూజ్ అవుతుంది. సో, చాలా రకాలుగా యూజ్ ఉంటుంది ప్రెగ్నెన్సీ పిల్లో అయితే. నా మస్ట్ సజెషన్ అయితే తీసుకోండి మీరు డెఫినెట్‌గా ప్రెగ్నెన్సీ పిల్లో. సో, నెక్స్ట్ ఇంకా 8థ్ మంత్ చెకప్‌కెళ్ళాను. అప్పుడు గూడా యాజ్ యూజువల్ ఎవ్రీ మంత్ అయితే స్కాన్ చేయరు. కాకపోతే మనకి బేబీ హార్ట్ బీట్ ఉందా లేదా చెక్ జేస్తారు. అదైతే మెయిన్. సో, అప్పుడు చూసినప్పుడు గూడా ఇంకా కొంచెం లో ఉంది. పెరగాలన్నట్టుగా చెప్పారనమాట ఉమ్మనీరు. సో, 8 మంత్స్‌కెళ్ళాను. 8 మంత్స్ కూడా అంతా సేమ్. 9థ్ మంత్‌కెళ్ళాను. సారీ 8థ్ మంత్‌కెళ్ళినప్పుడు ఒకటి చెప్పారు. బేబీ మూమెంట్స్‌ని మనం ట్రాక్ చేస్తూ ఉండాలి అన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఎవ్రీ డే అట్‌లీస్ట్ 12 మూమెంట్స్ అయినా రావాలి. అంటే 12 కిక్స్ అయినా రావాలి. ఒకవేళ మనం అది నోటీస్ చేయలేకపోతే మనం ఫుడ్ తింటాం కదా! ఎవ్రీ మీల్ తర్వాతైనా మినిమమ్ 3 కౌంట్స్ అయినా ఉండాలి. 1 అవర్ ఆర్ 1 ½ అవర్ గ్యాప్‌లో. సో, అట్లా
అంతా చెప్పారనమాట. ఇవన్నీ ఏమంటారు ప్రికాషన్స్ ముందే. ఎందుకంటే బేబీ మూవ్‌మెంట్స్ తక్కువైపోయాయనుకోండి మనకి లోపల హార్ట్ బీట్ తెలీదు. మళ్ళీ హాస్పిటల్‌కెళ్తేనే తెలుస్తది. సో, బేబీ మూవ్‌మెంట్స్ ఏమైనా తక్కువున్నాయంటే డెఫినిట్‌గా అప్రోచ్ అవ్వాలి డాక్టర్‌ని. ఎందుకంటే బీపీ ఏమైనా డౌన్ అయిందా? ఏమైందో మనకు తెలీదు కదా! సో, బెటర్ హాస్పిటల్‌కి రండి అన్నారు. సో, ఇంకా ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. ప్రీటర్మ్ ఉమ్మనీరు తక్కువైతే ఏమవుతదంటే ప్రీటర్మ్ డెలివరీ అని చెప్పాను గదా! సో, ఆ టైంలో ఇన్ కేస్ ప్రీటర్మ్ డెలివరీ అవుతే బేబీ బ్రీత్ తీసుకునేలాగా లంగ్స్ అనేవి కంప్లీట్‌గా డెవలప్ అయి ఉండాలి. లేకపోతే బేబీ ఛాన్సెస్ ఉండవు అన్నట్టుగా చెప్పారనమాట. సో, దానికోసం అని జెప్పేసి ఒకటి ఇంజెక్షన్ వేశారు నాకు. నాకనే గాదు ఎక్కడైనా వేస్తారనుకుంటా. ఐ డోంట్ నో. బట్ నాకైతే వేశారనమాట. సో, ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత ఇవన్నీ ఎయిత్ మంత్ ఇట్లా స్టార్ట్ అయింది. సో, ఇంకా ఎయిత్ మంత్ ఎయిత్ మంత్‌కెళ్ళినప్పుడే నెక్స్ట్ విజిట్‌లో చెప్పారనమాట. నీకు ఆహ్, డాప్లర్ స్కాన్ ఉంటుంది నెక్స్ట్ విజిట్‌లో అని చెప్పారు. సో, డాప్లర్ స్కాన్‌లో సేమ్ మళ్ళీ నాకు ఉమ్మనీరు తక్కువుందనే చూపిచ్చారనమాట. ఇంకా సేమ్ మళ్ళీ అవే సాషెట్స్ ఇచ్చారు. అండ్ ఇంకా డెలివరీ కూడా దగ్గరకొస్తుంది గదా! ఎక్స్‌టర్నల్‌గా ఫ్లూయిడ్స్ పెట్టి చూద్దామని జెప్పేసి ఫ్లూయిడ్స్ పెట్టారు నాకు. ఆ ఫ్లూయిడ్స్ ఎవ్రీ డే పెట్టించుకోవాలంట 1 వీక్ వరకి. నేను ఒకరోజు పెట్టించుకున్నాను ఈవినింగ్ వెళ్లి. 3 అవర్స్ ఏమో ఎక్కింది ఆ ఫ్లూయిడ్. కానీ నాకెందుకో అది వద్దు అనిపిచ్చింది. వద్దు అనిపిచ్చి లేదు నేను ఒక 1 వీక్ చూస్తాను. పెరిగితే ఓకే. లేకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా ట్రై చేస్తానని చెప్పేసి ఆ వీక్ ఒకటి పెట్టించుకొని వెళ్ళిపోయాను ఇంటికి నేను. ఇంకా చెప్పారనమాట. సరే ఇప్పుడు ఫ్లూయిడ్స్ వద్దంటున్నావు కదా! అట్‌లీస్ట్ వాటర్ మంచిగా తాగు అండ్ కొబ్బరి నీళ్ళు బాగా తాగు అని చెప్పారు. సో, ఇంకా ఎవ్రీ డే 2 కొబ్బరి బోండా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కంపల్సరీ తాగేదాన్ని. అండ్ వాటర్ కూడా మంచిగా తీసుకునేదాన్ని. అంటే ఇన్ని రోజులు జస్ట్ వాటర్ తాగేదాన్ని. బట్ అంత ట్రాక్ చేసుకునేదాన్ని కాదనమాట. ఎన్ని వాటర్ తాగుతున్నా ఏంటి అని నేను. సో, మినిమమ్ టు మినిమమ్ 4 లీటర్స్ అయినా వాటర్ తాగాలి అన్నట్టుగా చెప్పారు. ఓన్లీ వాటర్. సో, అట్లా నేను ట్రాక్ చేసుకుంటూ అంటే మినిమమ్ వర్క్ చేసుకుంటున్నా కాబట్టి అలారం పెట్టుకొని మరి నేను వాటర్ తాగాను తెలుసా! అంత కాన్షియస్ అయిపోయాననమాట అప్పుడు నేను. సో, ఇంకా అదే డాప్లర్ స్కాన్‌లో ఇంకొక విషయం తెలిసిందేంటంటే, బేబీ వెయిట్ కూడా కొంచెం మినిమమ్‌లో ఉంది. ఇంకా పెరగాలి అన్నారు. అంటే ఇంకా 1 మంత్ అంటే ఇంకా 4 వీక్స్‌లో డెలివరీ గదా! బేబీ ఇంకా వెయిట్ పెరగకపోతే మళ్ళీ ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సొస్తది. ఎన్ఐసీ అవన్నీ ఉంటది. హెడేక్ ఉంటుంది. సో, బేబీ వెయిట్ మంచిగుంటట్టు చూసుకోండి అని చెప్పారు. సో, నిజంగా నాకు అప్పటిదాకా తెలీదనమాట. ప్రోటీన్ ఫుడ్ అనేది ఇంత ఇంపార్టెంట్ అని బేబీ వెయిట్ విషయంలో. అంటే చెప్పేవాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ మంచిగా తీసుకోండి. ప్రోటీన్ పౌడర్ ఇచ్చేవాళ్ళు గానీ, నేను అంత ఎఫెక్టివ్‌గా దాని మీద లేననమాట. ప్రోటీన్ తీసుకోవాలని. కానీ వన్స్ అది తెలిసిన తర్వాత లిటరల్లీ నాకు ఇంకా ఎవ్రీ డే బాయిల్డ్ ఎగ్ అట్‌లీస్ట్ 2 అయినా మార్నింగ్ అండ్ ఈవినింగ్ బాయిల్డ్ ఎగ్ తిన్నాను. అండ్ రాజ్మా నాకు అప్పటిదాకా అంత అంటే ఎప్పుడు తినలేదు రాజ్మా నేను. ఒక్కసారి ట్రై చేశాననమాట రాజ్మా కర్రీ. అది తిన్నాను రాజ్మా కర్రీ 1 వీక్. 1 వీక్‌లో అట్‌లీస్ట్ 2, 3 టైమ్స్ రాజ్మా కర్రీ తిన్నాను. అండ్ ఇంకా అన్నీ ప్రోటీన్ ఫుడ్ రిలేటెడ్ పన్నీర్ అవన్నీ గూడా ఒక 2 వీక్స్ మంచిగా తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ స్కాన్‌కెళ్ళినప్పుడు మాత్రం చెప్పారనమాట. బేబీ వెయిట్ బావుంది. అప్పుడు 1500 ఏమో ఉండే వెయిట్. దాని తర్వాత అది 2300కి పెరిగిందనమాట 2 వీక్స్‌లోనే. ఆల్‌మోస్ట్ నియర్ 700 గ్రామ్స్ పెరిగిందనమాట. సో, నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచే ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ప్రోటీన్ మీద చాలా కాన్సంట్రేట్ చేయండి. ప్రోటీన్ ఫుడ్ మీద. నేను కాన్సంట్రేట్ చేయక నాకు లాస్ట్‌లో తెలిసింది. నాకు తెలిసేసరికి నేను సరే నాకు తెలిసాక నేను నా ట్రై నేను చేశాను. బట్ మీరు ఫ్రమ్ ద బిగినింగ్ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో, ఇదొకటి టిప్ అనమాట. టిప్ అని కాదు ఇన్ఫర్మేషన్ మీకు. ప్రోటీన్ ఫుడ్ మీద అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మంచిగా తీసుకోండి ప్రోటీన్ ఫుడ్. సో, అట్లా ఇంకా ఎవ్రీ స్కాన్‌లో చెప్పేవారనమాట. ఉమ్మనీరు తగ్గుతుందని. నైన్త్ మంత్‌కెళ్ళాను. నైన్త్ మంత్‌లో లైక్ 36 వీక్స్ అనమాట. 36 వీక్స్‌కి 35 ఫిఫ్త్ వీకో వెళ్ళాను హాస్పిటల్‌కి. వెళ్ళిన తర్వాత సేమ్ ఇంకా నెక్స్ట్ మంత్ ఇగ చెకప్ నెక్స్ట్ మంత్ ఇగ డెలివరీ అని చెప్పేసి ఇగ అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి గదా! వాళ్ళు చేసే రెగ్యులర్ స్కాన్స్ చేశారు. ఎవ్రీథింగ్ డన్. ఇంకా మీరు హెల్తీగా, హ్యాపీగా ఉండండి. ఇప్పటి నుంచి ఏ మెడికేషన్ యూజ్ చేయొద్దు అని చెప్పారు. ఇంకా నేను ఏం వాడలేదనమాట. ఆ అగ్రిపెగ్ గూడా నేను అది బంద్ చేశా. ఇంకా వాడలేదు సాచెట్స్. సో, ఇంకా ఏం మెడికేషన్ లేదు. ఫుడ్ మంచిగా తీసుకోండి అన్నారు. సో, ఇంకా హ్యాపీస్ అనుకోని నేను అప్పుడే నా మెటర్నిటీ ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నా.
నేను నా మెటర్నిటీ షూట్ అనేది అండర్ బడ్జెట్ అనమాట అది. చాలా మినిమల్‌లో ప్లాన్ చేసుకున్నాను. కానీ అవుట్‌పుట్ మాత్రం లిటరల్లీ ఎక్సలెంట్ ఉంది. సో, నా మెటర్నిటీ షూట్ ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే నేను ఆహ్, మెటర్నిటీ షూట్ చేయించుకోవాలి అన్నప్పటి నుంచి లైక్ జాన్వరి స్టార్టింగ్ నుంచే నేను చాలా ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ గానీ, ఇట్లా మనకు ఉంటాయి గదా! సో, అవన్నీ నేను చెక్ జేస్తూ వచ్చాననమాట. అంటే ఏది మనకి కంఫర్టబుల్, ఏది ఎలా చేయించుకోవచ్చని. కానీ లిటరల్‌గా ఏది ఐ మీన్ ఏ ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళని కాంటాక్ట్ అయినా గూడా 10,000, 12,000, 15,000 ఒకటి 35,000 జస్ట్ 3 అవుట్‌ఫిట్స్‌కే. అరే! ఎందుకింత అనిపిచ్చింది నాకు. సో, ఇంకా అప్పటికొకటి డిసైడ్ అయిపోయా. ఒక పేజ్ సమ్ 8,000, 9,000 ఉండే థీమ్స్‌కి. కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తా అన్నారు. సో, నేనింకా ఫిక్స్ అయిపోయా అది చేయించుకుందామని. కానీ ఎందుకో అనిపిచ్చింది మళ్ళీ నెక్స్ట్ మంతే డెలివరీ. ఇప్పుడు మళ్ళీ 8, 9,000 పెట్టడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు మనం ఫోటోషూట్ అంటే మనం ఎంతో కొంత టైం ఇన్వెస్ట్ చేయాలి. కొంచెం మనీ గూడా ఇన్వెస్ట్ చేయాలి. తెలియకుండానే మనీ ఇన్వెస్ట్ చేయాల్సొస్తది దాని మీద. సో, ఎందుకన్నట్టుగా డ్రాప్ అయిపోయా. అయితే మళ్ళీ నేనే ప్లాన్ చేసుకున్నాను. కాస్ట్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే కాస్ట్యూమ్ తీసుకున్నాను. అవన్నీ గూడా నేను ప్రిపేర్ చేసుకున్నా. మీకు ఈ వీడియో కావాలంటే చెప్పండి. నేను డెఫినిట్‌గా కమెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా చేస్తాను. ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, షూట్ ఎలా చేయించుకున్నాను ఏంటి అని. సో, అది ఇంకా షూట్ అయిపోయిన తర్వాత లాస్ట్ మేము ఒక ఫ్యామిలీ డిన్నర్‌కెళ్ళామనమాట. మా అత్తయ్య, మామయ్య రాలేదు. వాళ్ళు ఊర్లోనే ఉన్నారు. నేను, అమ్మ ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరం కలిసి మంచి బఫేకెళ్ళి మంచిగా తినేసి ఒక ఎట్లా బేబీ రావడానికి ముందు ఒక కంప్లీట్ ఫ్యామిలీ టైమ్ అనమాట అది మాకు. సో, అట్లా డిన్నర్‌కెళ్ళేసి వచ్చాము. ఇంకా హ్యాపీ. తర్వాత ఒకరోజు ఏమైంది ఆహ్, నేను హాస్పిటల్‌కెళ్ళింది జాన్ 20కి హాస్పిటల్‌కెళ్ళాను. అదే అప్పుడే చెప్పారనమాట. ఎవ్రీథింగ్ నార్మల్ ఏం లేదు. అంతా హ్యాపీస్ అని జెప్పేసి. తర్వాత ఐ థింక్ ఫిబ్రవరి 1 ఆర్ 2 చెకప్‌కెళ్ళాను అప్పుడు 1 వీక్ అయిపోయింది. చెకప్‌కెళ్ళాను. వెళ్ళాక నెక్స్ట్ డేనే ఏమైందంటే మనకి బేబీ మూవ్‌మెంట్స్ అనేవి ట్రాక్ చేయాలి గదా! సో, నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా. మార్నింగ్ ఒక 3 వచ్చాయి కిక్స్. దాని తర్వాత కిక్స్ రాలేదు. ఆ రోజు నాకు వర్కింగ్ డే. సో, ఇంక నేను వర్క్ చేసుకుంటూనే ఆహ్, ట్రాక్ చేస్తూ ఉన్నా. లైక్ నాకు అంటే మూమెంట్ అంత పర్టిక్యులర్‌గా చూడకపోయినా ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో సారీ. ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనకి కిక్ వచ్చిందని తెలుస్తది గదా! సో, అట్లా చూస్తే నాకసలు ఆఫ్టర్‌నూన్ నుంచి ఒక్క కిక్ రాలేదు. ఏది లేదు. మా బేబీ ఏందంటే ఫుడ్ తింటే మాత్రం డెఫినిట్‌గా తిరుగుతది. అది అయితే నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే 2 మంత్స్ నుంచి నేను చూస్తున్నా గదా! అన్నం తింటున్న ప్రతిసారి రొటేట్ అవుతూ ఉంటది. ఏదో రకంగా మూవ్‌మెంట్ వస్తూ ఉంటది. సో, అట్లా గూడా నేను ఫుడ్ తింటూ గూడా ఆలోచిస్తున్నా కిక్ రావట్లేదని. సో, ఇంకా రాలేదు. ఈవినింగ్ వరకి కిక్స్ రాలేదు. ఇంకా నాకు భయమేసింది. చెప్పారు గదా! ముందే బీపీ డౌన్ అయిపోతది. బేబీ మూవ్‌మెంట్స్ ట్రాక్ జేయాలి అని. సో, వెంటనే హాస్పిటల్‌కెళ్ళాను. వెంటనే హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా నాన్ స్ట్రెస్ టెస్ట్ అని సంథింగ్ లైక్ ఈసీజీ అనమాట. అది చేశారు. ఈసీజీ అంటే నేను బిల్ కట్టి అడ్మిట్ అయ్యి అవన్నీ అయిన తర్వాత ఆహ్, వాళ్ళు స్కాన్ చేస్తుంటే అప్పుడు కదిలింది. అప్పుడెట్లా కదిలిందంటే, బయటికొచ్చాక కాళ్ళు, చేతులు ఆడిస్తారు గదా! అట్లా కదిలిందనమాట. నిజంగా నాకు ఎంత భయమైందంటే, ఎందుకంటే ఇంకో 2 వీక్స్‌లో డెలివరీ ఉంది. సో, ఆ డెలివరీ అయ్యే టైంలో ఇట్లా అయ్యేసరికి ఎంత భయమేసిందో నాకు. ఒక్క మూమెంట్ లేదు, ఏం లేదు. అవన్నీ ఆలోచిస్తే నాకు నిజంగా ఇప్పటికి భయమైతది అప్పుడు ఎంత టెన్షన్ పడ్డానని. ఆడికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసేటప్పుడు మంచిగా తిరిగింది. సో, తిరిగితే కాదు హార్ట్ బీట్ కూడా ఉండాలి అని చెప్పి అంటే హార్ట్ బీట్ కూడా డ్రాప్ అవ్వకూడదు. నార్మల్‌గా ఉండాలి అంటే సో, టెస్ట్ మొత్తం చేశారు. అంతా అయిపోయింది. అంతా నార్మల్ ఉంది. బేబీ హార్ట్ బీట్ కూడా బానే ఉంది. అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, "బేబీ మేబీ పడుకొనుంటది" అని అన్నారు. మేడం మీరు ఇలాంటిది ఒకటి ఉంటదని నాకు ముందే చెప్పాలి కదా! అంటే, అది బేబీ మూడ్ మీద డిపెండ్ అయి ఉంటదమ్మా. మనకు బయట తెలవదు కదా! ఐ మీన్ లోపల తెలియదు కదా! ఎలా ఉంటదని. సో, ఇట్ సమ్‌టైమ్స్ డిపెండ్స్ ఆన్ బేబీ. కాకపోతే మూమెంట్స్ వస్తే చాలు లైక్ వి ఆర్ మంచిగానే ఉన్నట్టు అన్నారు. సో, ఇంకా అప్పటినుంచి ఒక 2, 3 అవర్స్ మూమెంట్స్ రాకపోయినా అంత టెన్షన్ పడలేదనమాట. తర్వాత నుంచి అంతా నార్మల్ ఉండే.
సో, ఇట్లా నా ఆహ్, ప్రె డ్యూ డేట్ అనేది దగ్గరకొచ్చేసింది. యాక్చువల్లీ మా వెడ్డింగ్ యానివర్సరీ 24థ్ ఫిబ్రవరి 24. నాకిచ్చిన డ్యూ డేట్ ఫిబ్రవరి 22. సో, 22 కదా! మా హస్బెండ్ వాళ్ళకి ఎట్లుండేనంటే అంటే తనన్నారనమాట 24థ్ చేయించుకో. 24థ్ అయితే ఏమవుతది మన 2 ఈక్వల్ అయితాయి. సో, 2 డేట్స్ ఒక్కటే అయిపోతదనంటే, కానీ నాకలా అస్సలు లేదు. ఎందుకంటే దేని స్పెషాలిటీ దానికే ఉండాలి. ఇప్పుడు నా బర్త్‌డే, మా హస్బెండ్ బర్త్‌డే ఒక్కటైతే అందులో స్పెషల్ ఏముంది? ఇద్దరు ఈక్వల్ అయిపోతారప్పుడు. అలానే వెడ్డింగ్ యానివర్సరీ బేబీ బర్త్‌డే ఒక్కటే అయిపోతే అందులో స్పెషల్ ఏముంది? మ్యారేజ్ డే ఎప్పుడంటే సేమ్ డేట్ జెప్తారు. బర్త్‌డే ఎప్పుడంటే సేమ్ డేట్ జెప్తారు. అందులో ఏముంది స్పెషల్ అన్నట్టుగా నేను వద్దనుకున్నా. తర్వాత ఆహ్, మళ్ళీ తను కన్విన్స్ చేశారనమాట. ఇట్లనే బావుంటదన్నట్టుగా ఇంట్లో వాళ్ళు గూడా అన్నారు. సరే తీ అన్నట్టుగా అనుకున్నా. కానీ సమ్ ఆర్ ద అదర్ రీజన్ మళ్ళీ ఆహ్, 24థ్‌కి డెలివరీ అనుకున్నా నేను. మళ్ళీ 22కి ప్రీపోన్ చేయించేసుకున్నా నేను. సో, ఇంకా అట్లా నా థర్డ్ ట్రైమిస్టర్ ముగిసింది. తర్వాత ఇంకా ఆబ్వియస్‌లీ తెలిసిందే 23కి శ్రేష్ఠ పుట్టింది. ఆ డెలివరీ స్టోరీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి, ఎన్ని ట్విస్ట్స్ ఉన్నాయి, నేనెట్లా రికవర్ అయ్యాను అవన్నీ గూడా నేను డెలివరీ స్టోరీలో చెప్పాను. అది గనుక మీరు చూడకపోతే డెఫినిట్‌గా చూడండి. కైండ్ ఆఫ్ మోటివేషన్ అలానే కొంచెం మంచిగానే మోటివేషన్ ఇచ్చా. ఎందుకంటే అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కదా! అంటే చేసిన వాళ్ళు చెప్తే అది ఇంకా వేరే ఉంటుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ రిలేటెడ్ కూడా కొన్ని టిప్స్ ఇచ్చాను. సో, ఆ టిప్స్ వీడియో కూడా చూడండి. అదైతే లిటరల్‌గా నెవర్ ఎండింగ్ వీడియో. ఎందుకంటే అది కంటిన్యూగా దానికి వ్యూస్ వస్తూనే ఉన్నాయి. చాలా కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ నాకు పర్సనల్‌గా ఆహ్, చాలా ఏమంటారు నచ్చి నా అంతట నేను ఫస్ట్ టైమ్ వీడియో ఫేస్ చేస్తూ మాట్లాడిన వీడియో అనమాట అది. సో, అది కైండ్ ఆఫ్ ఎమోషన్. అండ్ నెక్స్ట్ అంతే ఇంకా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏమున్నా సరే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను నేను. 9థ్ మంత్‌లో ఆహ్, ఫోటోషూట్ చేయించుకున్నానని చెప్పాను కదా! ఫోటోషూట్ చేయించుకున్నప్పుడు నేను నా ఫోటోస్ చూసుకున్నా. ఫోటోస్ చూసుకున్నప్పుడు నేను ఎంత లావున్నానో నాకప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అసలు నేను ఫేస్‌కి క్రీమ్ గూడా పెట్టకపోయేదాన్ని నేను. అలాంటిది ఫోటోషూట్ అంటే కొంచెం బేసిక్ రెడీ అవుతాం గదా! రెడీ అయినప్పుడు గూడా పెద్ద ఏం అంత పట్టించుకోలే. కానీ ఫోటోస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది నేనెంత లావున్నా అని. బుగ్గలన్నీ ఇట్లా వచ్చేసి అంతా ఒకలాగా అయిపోయినా. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఈ నెక్ ఉంటది గదా! బ్లాక్ అయిపోయింది మొత్తం. కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయిందసలు. హార్మోన్ చేంజెస్ ఇంత ఘోరంగుంటాయా అనిపిచ్చింది నాకు. అండ్ ఇంకొకటి నాకు పింపుల్స్ అయ్యి చాలా మందికి అవుతాయంట హార్మోన్ చేంజెస్ వల్ల. బట్ నాకదొకటి బెనిఫిట్. పింపుల్స్ అస్సలు కాలేదు. అయ్యుంటాయి 1, 2 అట్లా అయ్యుంటాయి కావచ్చు గానీ, ఇట్లా అన్నట్టుగా ఏం కాలేదు. నెక్ మాత్రం ఇప్పుడిట్లా ఉంది గానీ, అప్పుడు మీరు చూస్తే మాత్రం అబ్బో! అసలు ఘోరంగా ఉండే. నేను చూస్తా ఏమైనా ఫోటోస్ ఉంటే యాడ్ జేయడానికి ట్రై చేస్తా. చాలా ఘోరంగుండే అనమాట నెక్ అయితే నాది. అండ్ ప్రతి వీడియోలో చెప్పేదే ఒకరి ప్రెగ్నెన్సీతోని మీ ప్రెగ్నెన్సీ కంపేర్ చేసుకోవద్దు. బాడీ నేచర్స్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఆహ్, బేబీ స్టొమక్ విషయానికొస్తే అంటే నా స్టొమక్ చాలా మందిది చాలా పెద్దగున్నది. నేను మేబీ లావుండడం వల్లనో ఏమో గాని నా స్టొమక్ అంత కనిపించలేదు. డెలివరీ అయ్యేంత వరకు గూడా ఉంది. బట్ ఏదో 7థ్ మంత్ అట్లా ఉంది గానీ 9 మంత్స్ అన్నట్టుగా లేదనమాట నా స్టొమక్. సో, అట్లా డిఫరెంట్‌గా ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ చాలా జరుగుతాయి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం జెప్పాలి. మీరు 9థ్ మంత్ ఎండింగ్ ఇంకా కొన్ని ఫ్యూ డేస్‌లో డెలివరీ ఉందనంగా ఆహ్, మంచిగా ఫ్యామిలీతోని టైమ్ స్పెండ్ జేయండి. మీ హస్బెండ్‌తోని టైమ్ స్పెండ్ జేయండి. ఎందుకంటే ఆ మూమెంట్స్ మళ్ళీ రావు మనకి. ఆ ప్రెగ్నెన్సీ మూమెంట్స్. అన్‌లెస్ మీరు మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే తప్ప ఆ ప్రెగ్నెన్సీ మూమెంట్స్ మళ్ళీ రావు. అండ్ డెలివరీ అయిన తర్వాత సిట్యుయేషన్స్ చాలా హారబుల్ ఉంటాయి. లిటరల్లీ 3 మంత్స్ వరకి మనం ఆహ్, 3 మంత్స్ వరకి నిద్ర ఉండదు. అంతా ఆగమాగం ఉంటది. 1 మంత్ అయితే నేను నన్ను నేను జూసుకోలేకపోయినా అసలు నేను. సో, అట్లా చాలా చాలా హార్మోన్ చేంజెస్ అవుతాయన్నమాట. ఫైనల్లీ నా ప్రెగ్నెన్సీ సీరీస్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. నేను కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. లేదు ఈ వీడియో ఈ టాపిక్ మీద డెఫినిట్‌గా క్లియర్ వీడియో కావాలంటే చెప్పండి. నేను అది కూడా ట్రై చేస్తాను చేయడానికి. అండ్ యెస్
అంతే ఇంకా వీడియో. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? మంచి జర్నీ అనమాట ఇప్పుడు నాకైతే ప్రెగ్నెన్సీది. అండ్ ఈ వీడియోస్ చేయడం వల్ల నాకు నా మెమోరీస్ అన్నీ రికాల్ అయిపోతున్నాయి. ప్రతీదీ ఫ్రమ్ ద బిగినింగ్. కానీ నాకిప్పుడు అనిపిస్తుంది లైక్ నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసేదేదో ఇనిషియల్‌గానే స్టార్ట్ చేస్తే అయిపోవు గదా! నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తము వీడియోస్ తీసుకునేదాన్ని. లైక్ ఇప్పుడు శ్రేష్ఠ అది మొత్తం ఫ్రమ్ ద డే 1 ఇట్లా చేసుకుంటూ వస్తున్నాను గదా! తన మెమోరీస్ అన్నీ. నాకు గూడా అట్లా ఉండేది గదా! అన్న ఒక్క గిల్ట్ ఉంది. బట్ దట్స్ ఓకే. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అదే జరుగుతది. సో, ఇంకా దట్స్ ఇట్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? బాయ్ బాయ్. సీ యూ విత్ అనదర్ వ్లాగ్.